హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ అలానే వట్టి చేపల కూర. టేస్ట్ అయితే చాలా బావుంటది. కంపల్సరీ ట్రై చేయండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కాస్త పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వట్టి చేపలు అంటే అదే వట్టి తుణుకలు కూడా అంటారు కదా! వీటిని మంచిగా వేయించుకొని క్లీన్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంటే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలానే కారం వేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందే వేసేసాము. సో, ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొంచెం మనం అంటే ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. సో, తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ అనేది దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. లాస్ట్‌లో అయితే గరం మసాలా వేసుకోవాలి. సో, ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. లాస్ట్‌లో కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాం అంతే అండి. రైస్‌లో, రోటీస్‌లో దేనిలోకైనా బావుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.